హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కడాయి చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ బిర్యానీ. మరి దీని ప్రాసెస్ అయితే మనం చూద్దాము. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే నేను అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకున్నాక మనం దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మనకి ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి శుభ్రంగా కలిపి మనం దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. గంట సేపు నానబెట్టుకోవడం వల్ల మనకి చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనం కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్లు ఆయిల్ వేసి 2 ఆనియన్ని ఇలా సన్నంగా తరిగి నిలువుగా కట్ చేసుకోండి. కట్ చేసి వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని ఆనియన్స్ని మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ని కడాయిలోనే ఉంచి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా సాజీరా కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను దంచి వేసుకున్నాను, మీరు కావాలంటే మిక్సీలో పెట్టుకున్నది కూడా వేసుకోవచ్చు. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది ప్రాసెస్. ఈ విధంగా కలిపి మూత పెట్టేసి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే సైడ్ ఒక గిన్నె పెట్టుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుందో దాన్ని బట్టి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర అలాగే బిర్యానీ ఆకులు ఒక 2-3 వేసుకోండి. వేసిన తర్వాత మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక పక్క మనకి ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ మూత తీసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్, ఓన్లీ చికెన్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అంతే వేసుకోవాలండి, అంతకంటే ఎక్కువగా వేసుకోకూడదు. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే కారం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి దీన్ని మూత పెట్టి మనం అలాగే ఉడకనివ్వాలి. మనం మూత తీసి మరోసారి బాగా కలిపి దీనిలో 2 స్పూన్ల వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోండి. ఇలా చిక్కటి పెరుగు వేయడం వలన మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి మనం మూత పెట్టి దాన్ని అలాగే ఉడకనివ్వండి. ఇంకోవైపు మనకి రైస్ అనేది ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేసుకోవాలంటే 80% వరకు రైస్ ఉడకాలండి. అంటే మనకి రైస్ ఇలా పట్టుకొని చూస్తే ఇరిగిపోవాలి. ఇలా 2 ముక్కలుగా ఇరిగిందంటే మనకి 80% వరకు రైస్ అనేది ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం ఈ చికెన్ ఒకసారి బాగా కలిపి మనం ఈ రైస్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ని మనం ఒక స్టైనర్ తీసుకొని
ఇలా ఒక లేయర్ వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన మనం ముందే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా యాడ్ చేయడం వలన మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు ఇది కొద్దిగా స్వీట్నెస్ తగులుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకో లేయర్ని వేసుకుందాం. ఈ రైస్ని ఈ విధంగా మొత్తం యాడ్ చేసి ఇప్పుడు మిగతా ఆనియన్స్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసి మనం కొద్దిగా లైట్గా వేసుకోండి ఫుడ్ కలరు. నేనైతే ఎక్కువగా యాడ్ చేయను, చాలా తక్కువగా తీసుకున్నాను. చూసారు కదా, నాకు ఫుడ్ కలర్ అంటే అంత నచ్చదు కాబట్టి నేను చాలా తక్కువగా తీసుకున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి దీనిపైన ఒక బరువు పెట్టుకోండి. ఏదైనా బరువు పెట్టి మనం ఒక 10 మినిట్స్ పాటు మూత తీయకుండా అలాగే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి గ్యాస్. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిందా లేదా అనేది మనం ఒక స్పూన్ పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా పోర్క్ స్పూన్ అయితే మనకి ఈజీగా లోపల వరకు వెళ్తుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు దాన్ని అసలు కదపకూడదు. 10 నిమిషాల తర్వాత మనం ఒక గరిటె తీసుకొని ఈ విధంగా మనం చూసుకోవచ్చు. మీరు వెంటనే గరిటెతో కలిపారంటే మనకి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది. సో మనం కొద్దిసేపు ఆగిన తర్వాతే మనం గరిటెతో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న కడాయి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.